పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తన గ్రంథం 96వ కీర్తన బ్రదర్ బొబ్బిలి సముద్రయ్య గారు వచ్చి మనకి చదివినిపిస్తారు. ఆయన మొదటి వచనం చదువుతారు, మనం రెండవ వచనం చూద్దాం. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వజనులారా యెహోవాకు పాడుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలములను సృజించినవాడు. జనముల కుటుంబములారా యెహోవాను చెల్లించుడి, మహిమ జలములు యెహోవాకు చెల్లించుడి. పరిశుద్ధ అలంకారము సరించుకొని యెహోవాను నమస్కారం చేయుడి. సర్వజనులారా ఆయన సన్నిధికి రండి. యెహోవా వేంచేయుచున్నాడు, ఆకాశం సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రమును దాని సంపూర్ణత ఘోషించునుగాక. భూజనులకు తీర్పు తీర్చుటక యెహోవా వేంచేయుచున్నాడు, న్యాయమును బట్టి లోకమునకు దాని శాశ్వతను బట్టి జనములకు మరియు తీర్పు తీర్చును. దేవుడి వాసనను దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. హ్యాపీ పామ్ సండే. యేసు ప్రభు వారిని జకర్యా 9:9 ప్రకారం ఆయన గార్ధవం మీద ఎక్కించి తీసుకుని వస్తారు. హోసన్న జయము అంటారు. రాజుల రాజా హోసన్నా, యూదుల రాజా యేసన్నా, రాజుల రాజా హోసన్నా, యూదుల రాజా యేసన్నా. హోసన్నా హోసన్నా యేసన్నా యేసన్నా, హోసన్నా హోసన్నా యేసన్నా యేసన్నా. ఈ 96వ కీర్తనలో మనం చూసినట్లయితే యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులరా యెహోవా మీద పాడుడి. సర్వభూజనులు పాడాలంట. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను. ఏ రోజు? ఆదివారం రోజునేనా? గుడ్ ఫ్రైడే రోజా? ఏ రోజు? ఎవ్రీడే. కారణం ఏంటంటే 4వ వచనంలో యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రం పొందదగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. దేవుడు స్తోత్రం. ఈ జనుల యొక్క దేవతలు ఒట్టి విగ్రహాలే, కానీ మన దేవుడు సర్వాధికారి. ప్రభువును స్తుతించడానికి కేవలం మనం ఒక్కడే రాకూడదు, మన కుటుంబాలు ఉండాలి. 7వ వచనం, జనముల కుటుంబములారా యెహోవాను చెల్లించుడి, మహిమలు బలములను యెహోవాకు. కనుక మనం కుటుంబ సమేతంగా వచ్చి ప్రభుని స్తుతించాలి, ఆరాధన చేయాలి. ఒకవేళ రక్షణ పొందకపోతే వాళ్ళ రక్షణ కొరకై మనం ప్రార్థన చేయాలి. కొంతమంది వృద్ధులు ఉంటారు, వాళ్ళు రాలేరు. వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, కానీ కుటుంబాలు కలిసి రావాలి, ప్రభువును స్తుతించాలి. తర్వాత 8వ వచనం, నైవేద్యమును తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి, పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయాలి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. దేవుని స్తోత్రం. ఎందుకని? దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 46-47లో నెబుకద్నెజరు ఏమంటున్నాడు చదవండి. అంతటా రాజగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతను పూజించి నైవేద్యములు అతనికి సమర్పించని ఆజ్ఞాపించాను.
మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవుళ్లకు దేవుడును, రాజులకు ప్రభువును. అది మర్మములు బయలుపరచువాడై ఉన్నాడు. చాలు చాలు. ఒక అన్యుడు చెప్తున్నాడు, నీ దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. కనుక యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధన చేయడానికి మనం ఒక్కడమే కాదు, మన కుటుంబాలన్నీ రావాలి. ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 7వ వచనం, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయనను చూచును, ఆయన పొడిచిన వారిని చూచెదరు, భూజనులందరూ, అందరూ చెప్పండి ఆ మాట, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందరు. అర్థమైందండి? కనుక ఈ కారణం ఏంటంటే ఆయనే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇది నాన్న మనం చూసినట్లయితే విగ్రహారాధన ఎక్కువైపోయింది. అయితే ప్రభు తన కృపను బట్టి ఆయన సింహాసనుడై పరలోకములో ఆయన ఏం చేస్తున్నాడండి? పరణము చేయుచున్నాడు. దేవుని స్తోత్రం. పిలాతు అడిగాడు యేసు ప్రభు వారిని, నువ్వు రాజువా, యూదులకు రాజువా అంటే నువ్వు అన్నట్టే అన్నాడు, నేను కానని అనలేదు. యేసు ప్రభు వారు జన్మించినప్పుడు జ్ఞానులు తూర్పు దేశం నుంచి వచ్చి 3 సమర్పించారు. ఒకటేంటండి? బంగారం, రెండోది బోళము, మూడోది సాంబ్రాణి. బంగారం దేనికి సాదృశ్యం? లోహపు రాజు, రాజరికానికి సాదృశ్యం అనమాట అండి. రాజు ఒక సింహాసనం మీద కూర్చోగానే ఆయనకి ఉంగరం పెడతారు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకి ప్రభు. పోతే బోళం అంటే విషం. ఒక మనిషి పాడైపోకుండా ఆ మనిషిని కొన్ని వేల సంవత్సరాలు ఉంచడానికి ఐగుప్తీయులు మమ్మీస్ని తయారు చేసేవాళ్ళు. ఆ శరీరంలో ఉన్న పొట్టలో ఉన్న పేగులు, కాలేయాలు అన్నీ తీసేసేవాళ్ళు, దాంట్లో బోళం పెట్టేవాళ్ళు. సెంట్స్ అనమాట. అంటే బోళము పాడైపోదు. అర్థమైపోయిందండి? యేసు ప్రభు వారు మనలో ఉన్న పాపము వలన వచ్చే మరణము తీసివేయడానికి ఆయన బోళముగా వచ్చాడు. ఇకపోతే సాంబ్రాణి అంటే పూజార్హుడు. ఎవరండి? పూజార్హుడు. ఆయన మనం పూజించాలి. 9వ వచనం, కీర్తన 96:9, పరిశుద్ధ అలంకారం ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది, న్యాయం బట్టి ఆయన జనములకు పరిపాలన చేయును. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించండి. మనము అన్యజనులలో ప్రకటించాలి. యేసుక్రీస్తు సర్వజగద్రక్షకుడు, సర్వలోకానికి రక్షకుడు అనే మాట మనం చెప్పాలన్నమాట. మొన్న శుక్రవారం మధ్యాహ్నం అటు కూర్చుంటే ఓ సహోదరి వారి కుమార్తె వచ్చారు. ఎవరు కావాలమ్మా అన్న. పెద్ద పాస్టర్ గారు కావాలండి అన్నారు. ఏంటి పని ఏంటి అన్న. పెద్ద పాస్టర్ గారిని వినండి అంటుంది ముసలమ్మ. ఆవిడ ఇప్పుడు చూడలేదు నన్ను. కనుక ఏంటమ్మా అంటాను, అయ్యా మా భర్త గారు ఫైర్ సర్వీస్లో పనిచేస్తే రిటైర్డ్ అయిపోయారు, చనిపోయారు. మా పాప ఎంఎస్సీ చేసింది. ఆ పాపను మా తమ్ముడు కొడుకే అడిగారు. వాడు అవారగాడు, గవర్నమెంట్ జాబు లేదు, పైగా ఇంటర్మీడియట్ ఏదో చదివాడు అంతే. అందువల్ల మేమేమన్నాం, అందుని బట్టి మా ఆడబిడ్డ ఏం చేసిందంటే మాకు చేతబడి చేస్తుంది. మా పాపకు నెమ్మది ఉండదు, రాత్రులు నిద్రపోదు, అలా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది. అమ్మా ఎవరో నా చెవిలో ఏదో మా భాషలో మాట్లాడుతున్నారమ్మా, గలిబిలి చేస్తున్నారమ్మా, భయంకరమైన శబ్దాలు వస్తున్నాయమ్మా అని. ఆవిడ తిరగని ప్లేస్ లేదంట. కాజు వెళ్ళారంట, అంతరాలు వేయించుకున్నారంట, దర్గా వెళ్ళారంట, తాయెత్తులు కట్టించుకున్నారంట, ఎక్కడే లేదు. ఇలా బాధపడుతుంటే ఎవరో వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉన్నవాళ్ళు చెప్పారంట, అక్కడ నలంద స్కూల్ పక్కనే మరి ఐఎంఏ హాల్ ప్రక్కన చర్చ్ ఉందమ్మా,
ఇక్కడ పెద్ద పాస్టర్ గారు ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళండి. ఇలాగ మా బంధువుల అమ్మాయికి చేతపడి చేస్తే పరిగెత్తి గొడ్లోడ తీసుకుని ఎవరి వల్ల కాల ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే తగ్గింది అని చెప్పారంట. అలాగమ్మా అన్న. సరే చర్చిలో కూర్చోండి అని లోపలికి వెళ్ళి షర్ట్ వేసుకుని వచ్చి కూర్చుని మోకరింపజేసి ప్రార్థన చేశాను. తలకి నూనె పెట్టుకురండి, నూనె సిసబట్టరండి అన్నా. శుక్రవారం రాత్రి వచ్చానంటే శనివారం రాత్రి వచ్చాను. రాత్రి నిలబెట్టి చూపించాను కదా పాపని. ఎట్లా ఉంది ఈ 3 రోజులు ప్రార్థన చేసిన తర్వాత అంటే కొద్దిగా నెమ్మదిగా ఉందండి, అంత పెద్ద శబ్దాలు వినబడట్లేదండి. అప్పుడు నేను చెప్పండి, యేసు ప్రభు చెప్పమ్మా అన్న. యేసు ప్రభు జగద్రక్షకుడు, ఆయన లోకరక్షకుడు, పాపుల రక్షకుడు. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ఎవరైనా ఏదైనా నీ సభలో మాట్లాడుతుంటే యేసు రక్తం జయం, సిలువ రక్తం జయం, ప్రభు యేసు రక్తం జయం చెప్పన్నా. ఆ మంత్రం చెప్పించన్న. మంత్రం అన్నారు, మరి వాళ్ళకేం తెలుసు? ఆ మంత్రం చెప్పించు, వెళ్ళిపోద్ది అన్నారు. దేవుడు స్తోత్రం. రాత్రి నేను చూశాను, ఫ్రంట్ లైన్లో కూర్చున్న పాప ప్రకాశమానంగా ఉంది మొఖం. అంతకుముందు అయితే దిగాలుగా అనమాట అండి, చనిపోతారేమని భయం. బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడు, దేవుడు, రాజులకు రాజు, ప్రభులు. త్వరలో వస్తున్నాడు ఆయన. 13వ వచనం, భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. అంటే రెండోసారి రాబోతున్నాడు. న్యాయమును బట్టి లోకములకు, తన విశ్వాసతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. 98వ కీర్తన 9వ వచనంలో కూడా అది వ్రాయబడి ఉంది, మనం చదువుకుందాం. భూమికి తీర్పు తీర్చుటకై, ఆమేన్, భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకములకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన గొప్ప దేవుడు, పరిశుద్ధ దేవుడు. ఎవరికి లేదు లోకంలో ఈ పేరు. 99వ కీర్తన 5వ వచనంలో మన దేవుడని యెహోవాను కనపరచుడి, ఆయన పాదపీఠ మీద ఉంటే సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎవరంటమ్మా? పరిశుద్ధుడు. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వానింపగల పరిశుద్ధ జన కూడా పరమాత్మరూపుడా, పరిశుద్ధ జన కూడా పరమాత్మరూపుడా, నిరూపమ బల బుద్ధి నీతి, నిరూపమ బల బుద్ధి, నిరూపమ బల బుద్ధి, నిరూపమ నీతి ప్రభావ, పరిశుద్ధ తనయుడ నరరూపదారుడ, పరిశుద్ధ తనయుడ నరులను రక్షించు కరుణ, నరులను రక్షించు, నరులను నరులను రక్షించు కరుణ, పరిశుద్ధ మగునాత్మ వరము విడునాత్మ, పరిశుద్ధ మగునాత్మ వరములిడు, పరమానంద ప్రేమ భక్తులకిడు, పరమానంద ప్రేమ, పరమానంద జనక కుమారాత్మ కనులేకదే, జనక కుమారాత్మలను ఘన మహిమ చెల్లును కనరానిచము, ఘన మహిమ చెల్లును, ఘన మహిమ చెల్లును, ఘన
holy God. So those who are worshipping him, they must be holy. మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. మనం కూడా ఎవరుగా ఉండాలి? పరిశుద్ధులంగా ఉండాలి. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివే, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివే, జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, వందనం, నీకే 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 వందనం. గడిచిన కాలం అంతా మనను సజీవుల లెక్కలో కాచి కాపాడిన దేవాది దేవునికి నిండు మనసుతో స్తోత్రాలు చెల్లిద్దామండి. సృష్టికర్త అయిన దేవునికి నిండు మనస్సుతో సంతోషం కలిగిన వారు గడిచిన మట్లాదివారం మొదలుకొని ఈ మట్లాదివారం వరకు మనల్ని సజీవుల లెక్కలో కాచి కాపాడిన దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లించాలా, స్తోత్రాలు చెల్లించాలా. ప్రభువా నీకు వందనాలు, 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 వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. రాజా నీకు స్తోత్రమయ్యా. ఉదయకాలపు సమయంలో మీ పాద సన్నిధిలో చేరి ప్రభువా మిమ్మును స్తుతించునై ఉండగా రాజా నా స్తుతులు అంగీకరించవా దేవా అని ప్రభువుని అడుగుతూ స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనం చాలయ్యా
మాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా 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 చప్పట్లు కొడుతూ యేసయ్యా 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 ముఖ దర్శనం చాలయ్యా. మాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసెదను ప్రభువా నిత్యము స్తుతింతును. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసెదను ప్రభువా నిత్యము స్తుతింతును. యేసయ్యా 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 ముఖ దర్శనం చాలయ్యా. మాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. ముఖ దర్శనం చాలయ్యా. మాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా ప్రభుని స్తుతిద్దామా. యేసయ్యా చప్పట్లు కొడుతూ సంతోషముతో సర్వశక్తుడైనటువంటి యేసు నామమును స్మరణ చేద్దాం. యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, నీ మహాకృప చేత ఈ 2024 సంవత్సరం 3వ నెల ఆఖరి ఆదివారం వరకు, పామ్ సండే వరకు మమ్మల్ని కాపాడినందుకే స్తోత్రం నాయన. ఈ ఆదివారం నుండి రేపు ఈస్టర్ వరకు, హోలీ వీక్, ఈ పరిశుద్ధ వారంలో మేము ఎక్కువగా మీ కొరకే ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. మీరు పడ్డ శ్రమలు జ్ఞాపకం చేసుకొని మా కుటుంబాల కొరకు, బిడ్డల కొరకు ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్. ఓకే, హ్యాపీ పామ్ సండే. మే గాడ్ బ్లెస్ యూ.